ఇప్పుడు నేను చెప్పబోయే మూవీ 2016లో ఇండోనేషియాలో జరిగిన రియల్ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా ఇది. వీక్ హార్టెడ్ పీపుల్ అయితే ఈ మూవీకి దూరంగా ఉండండి. ఒక అమ్మాయిని ఒక రోడ్ మీద దారుణంగా చంపేసి పడేసి వెళ్ళిపోతారు. తర్వాత డెడ్ బాడీస్ని రికవర్ చేసిన పోలీసులు అదొక యాక్సిడెంట్ అని చెప్పేసి రిపోర్ట్ రాసిస్తారు. తర్వాత ఆ చనిపోయిన అమ్మాయి ఆత్మ చనిపోయిన 3 రోజులకి వాళ్ళ ఫ్రెండ్ ఆవహించి అసలు ఏం జరిగిందో చెప్తుంది. అదంతా చనిపోయిన అమ్మాయి వాళ్ళ సిస్టర్ రికార్డ్ చేసి ఒక రిపోర్టర్ సాయంతో ఇంటర్నెట్లో పెట్టేస్తుంది. అది వైరల్ అవ్వడంతో అప్పుడు పోలీసులు మళ్ళీ కేసు రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. పాతిపెట్టిన బాడీని మళ్ళీ తీసి రీపోస్ట్ మార్టం చేస్తారు. అసలు షాకింగ్ విషయం ఏంటంటే ఆమె బాడీని చూసిన వాళ్ళ నానమ్మ షాక్ అయిపోయిందట. అరే ఇన్ని దెబ్బలు ఉన్నాయేంది, ఇంతగానం బాడీ డ్యామేజ్ అయింది ఏంది, ఇది నార్మల్ యాక్సిడెంట్ మాత్రం కాదు అని చెప్పేసి ఆమెకు డౌట్ వచ్చింది. ఆ చనిపోయిన అమ్మాయి కూడా అదే డిస్క్రైబ్ చేస్తుంది. ఆమెను ఎంత దారుణంగా టార్చర్ పెట్టినరో, మొత్తం బోన్స్ అన్ని బ్రేక్ చేసి కాళ్ళు చేతులు ఇరగొట్టి పిచ్చి పిచ్చిగా కొట్టేసి తర్వాత అత్యాచారం చేసి తర్వాత మళ్ళీ టార్చర్ పెట్టి చంపేసిండ్రు అని చెప్తుంది. కానీ పోలీసులకు మాత్రం నార్మల్ యాక్సిడెంట్ లాగా ఎట్లా అనిపించింది. ఈ సినిమా మొత్తంలో నాకు జరిగిందా అన్నిటికంటే ఇది ఒక ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉంది. పోనీ అప్పటికే అసలు క్రైమ్ ఎవరు చేసిండ్రో తెలిసి వాళ్ళని కవరప్ చేయడానికి పోలీసులు అట్లా రాసిండ్రా అంటే అది కాదు. ఈ కవరప్ చేసుడు ఎట్లాగో తర్వాత చేస్తారనుకోండి. ఈ ఇన్సిడెంట్కి కారణమైన మెయిన్ మాస్టర్ మైండ్ ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు. వాడు తప్పించుకుంటాడు. ఇక వాడు ఎందుకు తప్పించుకున్నాడో ఎట్లా తప్పించుకోగలిగిండో మనం గెస్ చేయొచ్చు. ఆబ్వియస్లీ పలుకుబడి ఉంది కాబట్టి మిగతా వాళ్ళని పట్టుకున్నారు, వీడు తప్పించుకున్నాడు. సో ఈ ఇన్సిడెంట్లో విక్టిమ్కి జస్టిస్ జరగలేదని చెప్పాలి. ఇన్సిడెంట్ 2016లో జరిగింది. ఈ మూవీ 2024లో రిలీజ్ అయింది. మూవీలో లాస్ట్లో చెప్తారు ఒక 8 మందిని పట్టుకున్నారు, 2 మెయిన్ వ్యక్తులు పరారైనరు అని చెప్పేసి. ఇక 2024లో మూవీ హిట్ అయిన తర్వాత ఆ కేసుకి మళ్ళీ అటెన్షన్ బాగా పెరిగి పబ్లిక్ అటెన్షన్ పెరిగి మళ్ళీ ఏదన్నా ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేసి ఉంటారు. అట్లా మళ్ళీ విక్టిమ్ ఫ్రెండ్ని ఇన్వెస్టిగేషన్ చేయంగా మళ్ళీ ఆమెను ఆవహించిందని చెప్పేసి వీడియోస్ ఉన్నాయి. ఇక విక్టిమ్ వాళ్ళ ఫ్రెండ్ని ఆవహించి అసలు ఏం జరిగిందో అంతా చెప్తుంది కదా, అది వాళ్ళ సిస్టర్ రికార్డ్ చేస్తుంది కదా. దాని ఒరిజినల్ ఆడియో మూవీ లాస్ట్లో ప్లే చేస్తారు. కాకపోతే అది కూడా డబ్డ్ వర్షన్నే ఉంది. హిందీలో ఈ మూవీ వీనాకే ఓ సాత్ దిన్ అనే పేరుతో ఉంది హాట్స్టార్లో, జియో హాట్స్టార్లో. సో ఆ ఒరిజినల్ ఆడియోని కూడా డబ్ చేసేసిండ్రు. ఇక లాస్ట్లో ఐ హోప్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఈ సినిమా చూసుండరు అనుకుంటున్నా. ఎందుకంటే మనకే ఎట్లా అనిపిస్తుంది సినిమా చూసినాక, బుర్ర పనిచేయదు అసలు. ఏంది ఇంత ఘోరంగా జరిగింది ఆ క్రైమ్ అని చెప్పేసి. ఇంత ఘోరమైన గలీజ్ అయిన క్రైమ్ చేసి ఆడ తప్పించుకోగలిగిందంటే ఎందుకు చట్టాలు అవన్నీ. ఇక ఫిలిం రిలీజ్ అయినాక ఫిలిం క్రిటిక్స్ ఏమో దీన్ని ఎగ్జాజరేట్ చేసి చూపించిండ్రు, అసలు అంతా జరిగి ఉండదు అని చెప్పేసి క్రిటిసైజ్ చేసిండ్రట. అసలు ఏమన్నా బుద్ధి ఉన్నదా వీళ్ళకి? అలా నానమ్మ డెడ్ బాడీని చూసి అసలు ఏంది ఇంత ఇంత డ్యామేజ్ అయింది ఏంది బాడీ అని చెప్పేసి ఆమెకు డౌట్ వచ్చింది, ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదని చెప్పేసి. అంటే అర్థం చేసుకోండి బాడీ ఎంత డ్యామేజ్ అయి ఉంటుంది, ఎంత ఘోరంగా టార్చర్ పెట్టిండ్రు ఆమె అని చెప్పి. పోనీ అట్లా క్రిటిసైజ్ చేసేటోళ్ళు చేతిలో రిపోర్ట్ పట్టుకొని ఇది పోస్ట్ మార్టం రిపోర్టు, దీంట్లో అంతగానం టార్చర్ అనుభవించినట్టు లేదు అని అన్న చెప్పరు. ఏదో గాల్లో మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. ఒకవైపు ఆమెకు ఆల్రెడీ ఇంజస్టిస్ జరిగింది, క్రిమినల్ తప్పించుకొని ఎన్నో మంచిగా బతుకుతున్నాడు, అదొక ఎత్తు అయితే ఇటువంటి మాటలు మాట్లాడి ఆమె పడ్డ బాధని తగ్గించినట్టు ఇంకా ఇది ఇంకా చీపు. ఇక లాస్ట్లో నాకు ఒకటే అనిపించింది మూవీ చూసినాక, ఈ చట్టాలను నమ్ముకునే దానికంటే ఆమె జస్టిస్ ఆమెనే చేసుకున్నది నయం. ఎందుకంటే ఇది మిస్ అయిపోయినా చెప్పడం, వాడు ఎక్కడున్నాడో లొకేషన్ కూడా ఆమె చెప్పిందట వాళ్ళ ఫ్రెండ్ని ఆవహించినప్పుడు. మరి అయినా అని పోలీసులకి వాడు ఎందుకు దొరకలేదో అదొక మిస్టరీ. రైట్ గైస్, ఇది ఈ మూవీ మీద నా ఒపీనియన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.